అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు మరో శుభవార్త. కనీస పెన్షన్ 10,050 అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ప్రైవేటు ఉద్యోగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. నెలకు 10,050 పెన్షన్. ఇక ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. ఇక మూలాల ప్రకారం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కింద పెన్షన్ సహకారం మరియు ప్రావిడెంట్ ఫండ్ రెండింటి జీతం పరిమితి త్వరలో పెంచబడుతుంది. ఇందుకోసం కార్మిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రతిపాదనపై ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరగా నిర్ణయం తీసుకోనుంది. అటువంటి సమాచారం మూలాల నుండి స్వీకరించబడింది. వేతన కార్మికుల వేతన పరిమితిని 15,000 రూపాయల నుంచి 21,000కు పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇక మూలాల ప్రకారం ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ కోసం జీతం పెంపు పరిమితిని పెంచడానికి ఏప్రిల్ నెలలో ప్రతిపాదన పంపబడింది. ఇదిలా ఉంటే ఈ ప్రతిపాదనపై నిర్ణయం ఇంకా బయటకు రాలేదు. అయితే త్వరలో నిర్ణయం తీసుకోబడుతుంది. ఈపీఎఫ్ఓ కింద ప్రస్తుత ఉద్యోగుల పెన్షన్ స్కీము ఈపీఎస్లో 1 సెప్టెంబర్ 2024 నుండి పెన్షన్ లెక్కింపు కోసం జీతం పరిమితి 15,000. ఇదిలా ఉండగా వేతన పరిమితిని 15,000 నుంచి 20,000కు పెంచితే ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రయోజనం పొందవచ్చు. ఇక ఈపీఎస్ పెన్షన్ను లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములా తయారు చేయబడింది. ఈ ఫార్ములా ఇందులో సగటు జీతం, ప్రాథమిక జీతం ప్లస్ డిఆర్ఎస్ అలవెన్స్, అలాగనే గరిష్ట పెన్షన్ సేవ 35 సంవత్సరాలు అంటే నెలకు 15,000 × 35/7 7,500. ఇక జీతం పెరిగిన తర్వాత చేతి జీతం తగ్గుతుంది. ఇక ప్రతిపాదన పొంది మీ జీతం పరిమితిని 15,000 నుండి 20,000కు పెంచితే ఫార్ములా ప్రకారం ఉద్యోగులకు ప్రతి మహిళకు 20,000 × 35/7 10,050 పెన్షన్ అయితే వస్తుంది. అంటే కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి ప్రతి నెల అదనంగా 2,250 రూపాయలు పొందడం కొనసాగుతుంది. కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు జీతం తగ్గనుంది. ఎందుకంటే ఈపీఎఫ్ఓ మరియు అదనపు డబ్బు ఈపీఎఫ్లో డిపాజిట్ చేయబడుతుంది.